and is a man showing love towards the students, towards the parents who promote the well-being of the students, towards the teachers who dedicate their time for the well-being of the students. చదువు అంటే ప్రేమ, చదువుకునే విద్యార్థి అంటే ప్రేమ, చదువుకోమని పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు అంటే ప్రేమ, విద్యాబోధన పట్ల చిత్తశుద్ధిని ప్రదర్శించే అధ్యాపకుల పట్ల ప్రేమ. ఆ ప్రేమే నామధేయంగా కలిగినటువంటి శ్రీ ప్రేమకుమార్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సార్ వారిని సవినయంగా సాదరంగా ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఈ అప్పర్ కిండర్ గార్డెన్ యొక్క గ్రాడ్యుయేషన్ డేకి నాకు పిలిచినందుకు మీ అందరికీ ఒకసారి సారీ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా స్టేట్ బోర్డులో 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయండి. 10th క్లాస్ పరీక్షలు బిజీలో ఉన్నాను. ఈరోజు పరీక్షలు జరిగాయి, పేపర్లు వస్తాయి, అది స్ట్రాంగ్ రూమ్లో పెట్టాలి, దాన్ని వాల్యుయేషన్ ఇవ్వాలి. అవన్నీ చేసిన మరి డాక్టర్ ఈశ్వరబాయ్ మేడం గారు నన్ను ఫోర్స్ చేసి రమ్మన్నారు. అందుకే ఒక 1 అవర్ మీతో స్పెండ్ చేయడానికి వచ్చాను. మరి మీరు అందరూ చాలా అదృష్టవంతులనే చెప్పాలి. మన జిల్లాలో 1384 స్కూల్స్ ఉన్నాయండి. అందులో గవర్నమెంట్ స్కూల్స్ 500, మిగిలిన 884 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లే. అందులో ద బెస్ట్ స్కూల్ అంటే మరి విశాఖ వ్యాలీ స్కూలు. ఒక పిల్లవాడు ఆల్రౌండర్గా ఎదగాలి అంటే అన్ని రకాల సోర్స్ ఇక్కడ ఉన్నాయి. దానికి మరి ముఖ్య కారణం మరి ఆ టీమ్ లీడర్ అని చెప్పాలి. టీమ్ లీడర్ ప్రిన్సిపల్ గారే. ఎందుకంటే మేడం గారు డిస్ట్రిక్ట్లో ఉన్న అందరు ఆఫీసర్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈవెన్ కలెక్టర్ గారితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మేడం గారు ఒక మ్యారేజ్ చేశారు తెలుసా? దానికి ఎవరు వచ్చారో తెలుసా? కలెక్టర్ గారు ఎవరు పిలిచినా రారు, కానీ ఆయన కూడా వచ్చారు. అంత ఫ్రెండ్లీగా ఉంటారు, అంత అప్రోచ్ చేస్తారు. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు అంటే మనకు చాలా ఆశలు ఉంటాయి. ప్రతి ఒక్క పిల్లవాడు ఏమో కావాలని కోరుకుంటాం. ప్రతి ఒక్క పిల్లవాడు డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ అవ్వాలని కోరుకుంటాం. కానీ దానికి తగిన బేసిక్ నీడ్స్ ఇంట్లో మనం కల్పిస్తున్నామా? పిల్లవాడు చదువుకోవడానికి అనువైన సమయం కల్పిస్తున్నామా? టీవీ ఆపుతున్నామా? మన సెల్ ఫోన్లో మన చాటింగ్ కానీ రీల్స్ చూడటం కానీ ఏమైనా ఆపుతున్నామా? ఒకసారి ఆలోచించాలి. పేరెంట్స్ కోరికలు చాలా మంచివి, దానికోసం తల్లిదండ్రులు త్యాగాలు చేయాలి. యాపిల్ చెట్టుకి ఏ ఫ్రూట్ వస్తుందండి? యాపిల్ చెట్టుకి ఏ ఫ్రూట్ వస్తుంది? యాపిలే. మరి చిన్నపిల్లవాడు మిమ్మల్ని చూస్తే ఆ మొబైల్ చూడాలనేదే వాడికి కోరిక పెరుగుతుంది. అందులో మా మమ్మీ మా డాడీ ఏం చూస్తున్నారో అని. అది మనం తగ్గించుకోవాలి. బుక్స్ రీడింగ్ అనేది పేరెంట్స్ ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. అప్పుడు వాడికి బుక్ రీడింగ్ అనేది అలవాటు అవుతుంది. అది కాకుండా మనం పేరెంట్స్కి ఎప్పుడు చెప్పినా, ఎవరు చెప్పినా పేరెంట్స్ పిల్లవాడి తాలూకా బాధ్యత స్కూల్తోనే పెట్టేస్తున్నాం. అది కాకుండా ముందు మనకు ఆలోచించుకోవాలి. మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి ప్రతి పిల్లవాడు వెళ్తాడు. రెండవది, కంపారిజన్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ హ్యాండ్. పక్క పిల్లవాడితో మీరు కంపేర్ చేస్తారు. వీడికున్న టాలెంట్ని మీరు గుర్తించాలి కదా. పక్క పిల్లవాడు ఏదో ఒకటి చేస్తాడు, మరి మనవాడు ఒక 100 రకాలు చేస్తాడు. అది మనం గుర్తించాం. కంపేర్ చేస్తాం వల్ల పిల్లవాడికి న్యూనత భావం పెరుగుతుంది. తల్లిదండ్రులుగా మనం మందలించాలి. దానికి కూడా ఒక స్టేజే ఉంటుంది. ప్రతిరోజు చెప్తే మొండికేసేస్తాడు. మా మమ్మీ డాడీ ఇంతే అని మాట వినడు. అప్పుడు పెద్ద అంటే తెలుస్తుంది మనకు ఇబ్బంది. అందుకని మీరు చెప్పాలన్న విధానంలో చెప్పాలి. వాడి కోసం మీరు త్యాగాలు చేయాలి. కష్టం అంటే పిల్లలకి తెలియాలి. ఎవరైనా పెంచుతున్నారా కష్టంగా? ఎవరైనా చేతులు ఎత్తండి, ఒక్కరు పెంచరు. అంటే 45 ఏజ్ దాటిన వాళ్ళందరూ కూడా తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారో. ప్రతి ఒక్కరు కష్టపడే మనం పైకి వచ్చాం. కానీ ఇప్పుడు మన పిల్లలకి
అన్నీ మనం ఫ్రీగా ఇచ్చేస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం. కష్టం తెలియనప్పుడు మరి దాని విలువ తెలియదండి. విలువ తెలియదు కాబట్టి పిల్లవాడు ఏంటంటే అంతా ఇలాగే సాగిపోతుందనే ఆలోచన వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి పిల్లలంటే ప్రేమ అభిమానం ఉంటుంది. కానీ ఆ కష్టం అంటే ఏదో చూపించాలి. అది చూపించినప్పుడే పిల్లవాళ్ళు నిజమైన ఎదుగుదల వస్తుంది. లేదు అంటే అకాడమిక్ పరంగా చదువుతాడు, సడన్గా డౌన్ అవుతాడు. అలా కాకుండా మీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. మీ అందరికి తెలిసిన చిన్న కథ చెప్పేసి ముగిస్తాను. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఎందుకో అందరికీ చెప్పాలనుకుంటున్నారు. చిన్నపిల్లలు కదా, పిల్లలందరూ జాగ్రత్త వినండి. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉన్నారంట. ఎవరున్నారు? రాజుగారు. ఆ రాజుగారు ఆ ఊర్లో ఒక కొండ ఉందండి. ఆ కొండలో మంచి దేవాలయం కట్టించాలనుకున్నారు. దేవాలయం కట్టించారు, అంత బాగుంది. దానికి విగ్రహాలు లేవు. విగ్రహాలు లేకపోతే ఆ కొండలో ఒక 2 మంచి అందమైన చాలా మంచి రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు 2 రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజుగారు చెప్పారు, వేరే దగ్గర నుంచి మన విగ్రహాలు వద్దు, శిల్పాలు వద్దు, ఇక్కడే చేయిద్దాం, ఈ రాళ్ళు కొట్టిద్దాం అన్నారు. శిల్పి వెళ్ళి మొదటి రాయి అడిగాడు, రాయి రాయి నిన్ను నేను దేవతామూర్తి కింద నీకు శిల్పంగా చెక్కుతాను, అప్పుడు నువ్వు మన దేవాలయానికి వెళ్ళి పూజలు అందుకుంటావు అంటే, ఆ రాయంది, అమ్ము నాకొద్దు, రోజు నువ్వు కొడుతుంటావు, నేను భరించలేను, ఆ నొప్పి నేను భరించలేను అని తను వద్దంది. అప్పుడు పక్క రాయికి వెళ్ళాడు. పక్క రాయికి వెళ్ళి అడిగాడు, రాయి రాయి మొదటి రాయి వద్దంది, నిన్ను నేను మంచి దేవతామూర్తిగా తీర్పిస్తాను, చూపించిన తర్వాత నీకు కోవిల్లో ప్రతిష్ఠ చేస్తాము అంటే, సరేలే కొట్టు అని తను ఆ రాయి ఒప్పుకుంది. అప్పుడు ఏం చేశారు, దాన్ని మంచి దేవతామూర్తిగా తీర్చి కోవిల్లో పెట్టారు. రోజు పూజలు అందుకుంటుంది. అప్పుడు ఈ 2 ఖాళీగా ఉన్నారు. ఏం చేశారు రాజుగారు, ఈ రాయి ఎందుకుంది, దీన్ని పక్కన పెట్టమన్నారు. పక్కన పెడితే వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పులు వేయడం, కొబ్బరికాయలు కొట్టడం, రోజు కొబ్బరికాయలు తింటుండేవాడు. దేవతామూర్తికి వెళ్ళిన రాయి అంటే ఎప్పుడు పూజలు అందుకుంటుంది. అంటే చిన్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అసౌకర్యాలు ఉంటాయి, ఏమీ కూడా సౌకర్యాలు లేవు. కానీ అది కష్టపడి చదవడం వల్ల పిల్లవాడు చాలా ఎదుగుతాడు అనేది మీరు ఇప్పటి నుంచే చెప్పాలి. ఇలాంటి కథలు మీరు చెప్తూ పిల్లలతో మమేకం అవ్వాలి. ముఖ్యంగా పేరెంట్స్ పిల్లవాళ్ళతో ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఒక్క వాళ్ళ చాలా టాలెంట్స్ ఉంటాయి. ఇప్పుడు టాలెంట్ లేని పిల్లవాళ్ళు ఎవరు ఉండరండి, అందరికీ సమాన జ్ఞానమే ఉంటుంది. ఎవరు మొదట్లో క్రమశిక్షణ, డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న లోకంలో. బయటికి వెళ్తే చాలా ఘోరంగా ఉన్నాయి. అదంతా దాటి విజయం సాధించాలి అంటే డిసిప్లిన్ అనేది పిల్లవాడికి ఇప్పటి నుంచే నేర్పాలి. ఈ కిండర్ గార్డెన్స్లోనే మనం నేర్పిస్తే వద్దన్న చక్కగా తన భవిష్యత్తును వాడు నేర్చుకుంటాడు, మంచిగా మీరు ఆశించిన రీతిలో ఉంటాడు. మరొక విషయం అండి, ప్రతి ఒక్కరూ మనుషులమే, అందరూ అన్నమే తింటాం. కాకపోతే పెద్ద ఉద్యోగం హోదా అనుకుంటాం, చిన్న ఉద్యోగం తక్కువ అనుకుంటాం, కానీ అందరూ కూడా అన్నమే తింటాం. లైఫ్లో సాటిస్ఫైగా ఉండాలి అంటే నీతి, నిజాయితీ, క్రమశిక్షణతో వెళ్ళినప్పుడు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటాం. బంగారం ఎవ్వరు తినరు, అన్నమే తింటాం. ఆ విషయాన్ని పిల్లలకి ఎప్పటి నుంచి చెప్పండి, హ్యాపీగా జీవిస్తాడు. పెద్ద అయితే మీకు బాగా చూస్తాడు, పెద్ద అయితే మిమ్మల్ని బాగా చూస్తాడు. మన అమ్మ నాన్న చాలామంది చూడటం లేదు కదా, మరి వాడు అలా చేస్తాడు. అందుకని క్రమశిక్షణ నేర్పి చక్కగా మీ పిల్లవాడు హ్యాపీగా ఉండాలని మీరు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.